నమస్కారం. ఫోకస్ అనంత న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. జనవరి 3న కొండగట్టు అంజన్న ఆలయానికి పవన్ కళ్యాణ్. ఆలయం వద్ద నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్న డిప్యూటీ సీఎం. నల్గొండ జిల్లాలో రైతుల ఆందోళన. స్లాట్ బుక్ చేసుకున్న అందని యూరియా. బీహార్లో గూడ్స్ రైలు ప్రమాదం. సిమ్లతాల వంతెనపై పట్టాలు తప్పిన 19 బోగీలు. విమానంలో ఆర్డీఎక్స్ అమర్చినట్లు మెయిల్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ సిబ్బంది అప్రమత్తం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి సుమారు 16 గంటల సమయం. తెలంగాణలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరలో సందర్శించనున్నారు. 2026 జనవరి 3వ తేదీ శనివారం ఆయన కొండగట్టును సందర్శించనుండటంతో ఈ పర్యటన రాజకీయంగా ఆధ్యాత్మికంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పర్యటన సందర్భంగా ఆలయ అభివృద్ధికి సంబంధించి కీలక కార్యక్రమాల్లో పవన్ పాల్గొనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో కొండగట్టు అంజన్న భక్తుల సౌకర్యార్థం చేపట్టనున్న భారీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ప్రధానంగా హనుమాన్ దీక్షలు చేపట్టే వేలాది మంది భక్తులకు ఉపయోగపడే విధంగా దీక్షా విరమణ మండపం, ఆధునిక వసతులతో కూడిన సత్రం నిర్మాణానికి పవన్ కళ్యాణ్ భూమి పూజ చేయనున్నారు. ఈ అభివృద్ధి పనులను టీటీడీ బోర్డు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. సుమారు 35.19 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులు అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా ఒకేసారి 2,000 మంది భక్తులు దీక్షా విరమణ చేసేలా విశాలమైన మండపాన్ని నిర్మించనున్నారు. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం 96 గదులతో కూడిన భారీ సత్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ నిర్మాణాలు కొండగట్టు ఆలయ చరిత్రలో భక్తుల సౌకర్యాల పరంగా కీలక మైలురాయిగా నిలవనున్నాయి. బీహార్లోని టెల్వా బజార్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పి బ్రిడ్జ్ పై నుంచి కింద పడిపోయింది. వంతెన పై నుంచి 8 గూడ్స్ వ్యాగన్లు కింద పడ్డాయి. అసన్సోల్ నుంచి సీతామర్హి వెళ్తుండగా లహబాన్ సిముల్ తలా స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 2 ట్రాక్లపై రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అనేక రైళ్లను దారి మళ్లించారు. అనంతరం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఈస్ట్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ ప్రకటించారు. సహాయక చర్యలు పూర్తయిన వెంటనే ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామని చెప్పారు. రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్ సాంకేతిక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బీహార్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తును ప్రారంభించారు.
आप रन से ही मार रहे हैं ना। दुइये ब्लॉक हो गए, दो तो ऊपर में मलगड़ी है। విమానాలకు బాంబు బెదిరింపుల గండం వదలడం లేదు. తాజాగా 2 ఇండిగో ఫ్లైట్స్ కు బాంబు బెదిరింపు మెయిల్ రావడం తీవ్ర కలకలం రేపింది. జిద్దా నుంచి వస్తున్న ఇండిగో విమానం, కొచ్చి, కేరళ నుంచి వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. విమానంలో ఆడియక్స్ పెట్టామని, ఎప్పుడన్నా పేలిపోతుందని ఈ 2 విమానాలకి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అప్రమత్తమైన శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న విమానాలని ఐసోలేషన్ తరలించి తనిఖీలు చేపట్టారు. కోల్కతా నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వస్తున్న ఇండిగో విమానం పైలట్ ట్రాఫిక్ కంట్రోల్కి కంప్లైంట్ చేశాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి 7 నాటికల్ మైళ్ళ దూరంలో వస్తున్న ఇండిగో విమానం మొయినాబాద్, చిలుకూరు బాలాజీ వైపు నుండి ఎయిర్పోర్ట్ శంషాబాద్లో ల్యాండ్ అవుతుండగా లేజర్ లైట్ వేశారని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి కంప్లైంట్ చేశాడు ఇండిగో పైలట్. ఈ ఘటనతో ఎయిర్పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ మహానగర రాజకీయాల్లో గత 50 ఏళ్లుగా చెరగని ముద్ర వేసిన ధీశాలి, నిఖార్సైన మాస్ లీడర్ పి. జనార్దన్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. ఖైరతాబాద్ చౌరస్తాలో పీజేఆర్ 18వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటూనే ప్రజల ప్రయోజనాల కోసం సొంత ప్రభుత్వాన్ని నిలదీసిన ధైర్యశాలి పీజేఆర్ అని గుర్తు చేశారు. ముఖ్యంగా కృష్ణా జలాలు తెచ్చి హైదరాబాద్ దాహార్ తీర్చాలని నినాదంతో ఆయన చేసిన పోరాటం చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం రాంచాపేట తాండాలోని గ్రోమర్ సెంటర్ వద్ద శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. సాగు సీజన్ నడుస్తున్న తరుణంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్నప్పటికీ తమకు ఎరువులు అందలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. రాజాపేట తాండా గ్రోమర్ సెంటర్లో యూరియా కోసం మొత్తం 144 మంది రైతులు ఆన్లైన్ యాప్ ద్వారా తమ స్లాట్లను బుక్ చేసుకున్నారు. అయితే అందులో కేవలం 100 మందికి మాత్రమే యూరియా పంపిణీ చేసి మిగిలిన 44 మంది రైతులకు స్టాక్ అయిపోయిందంటూ సిబ్బంది సమాధానమిచ్చారు. ఒక్కసారిగా నో స్టాక్ బోర్డు పెట్టడంతో రైతులు విస్మయానికి గురయ్యారు. యాప్లో స్లాట్ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా స్టాక్ లేదనడం వెనుక పెద్ద కుంభకోణం ఉందని రైతులు ఆరోపించారు. నిజాయితీగా స్లాట్ బుక్ చేసుకున్న మాకు యూరియా ఇవ్వకుండా అధికారులు అక్రమంగా ఎరువులను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధరలకు అమ్ముకోవడానికి ఇలా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల కుప్పం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. తమ గ్రామానికి ఆనుకుని ఉన్న కొండల వద్ద ఏర్పాటు చేస్తున్న స్టోన్ గ్రావెల్ క్వారీలను గ్రామస్తులు వ్యతిరేకించారు.
క్వారీల వల్ల పర్యావరణం దెబ్బతినడమే కాకుండా తమ జీవనోపాధికి ముప్పు వాటిల్తోందంటూ స్థానిక గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్వారీ నిర్వహణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పనులకు వెళ్తున్న వాహనాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. మహిళలు, వృద్ధులు సైతం రోడ్డుపై బైఠాయిస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఇక్కడ పగలు, రాత్రి అనే తేడా లేకుండా యంత్రాల శబ్దాలు, భారీ పేలులతో ఊరంతా వణికిపోతోందని, దుమ్ము ధూళి వల్ల శ్వాసకోశ సమస్యలు తలెత్తున్నాయని బాధిత గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో అక్రమంగా కొనసాగుతున్న ఈ మైనింగ్ కార్యకలాపాల పట్ల అధికారుల తీరుపై స్థానికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా క్వారీ నిర్వహిస్తున్న అధికారులు నిద్రమత్తులో ఉన్నట్లు నటిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. మైనింగ్ మాఫియాకు కొందరు అధికారులు సహకరిస్తున్నారని, అందుకే ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ, మైన్స్ శాఖ అధికారులు స్వయంగా క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించి ఈ క్వారీలను తక్షణమే నిలిపివేసే వరకు తాము ఆందోళన విరమించే ప్రసక్తే లేదని వారు భీష్మించుకున్నారు. గ్రామస్తుల ఆందోళనతో అక్కడ పరిస్థితి సెగలు పుట్టిస్తోంది. అప్పుడే ఆన్ చేయలేదు నేను ముందు తిప్పుకోవచ్చు వాళ్ళు ఒకసారి తిప్పుకో ముందు ఆన్ చేయలేదు నేను కదా లైట్ లైట్ మేము అంతలాగా మేము బాగా డబ్బులు వ్యక్తి పొలుపులు మేము సామాన్యమైన ప్రజలము కేసు దాన్ని ఇంకేం చేస్తాము? ఇప్పుడు మాకు ట్రాఫిక్ జరగదు, మేము పార్కింగ్ పెడతాము. అప్పుడు నీకు లేదు, నాకు లేదు అధికారం. వాళ్ళకి అధికారం బండిని తెచ్చి చేసుకోవద్దు. మేము గ్రామస్తులు ప్రతి ఒక్కరూ ఎన్నోసార్లు టిప్పుల వాళ్ళతో మాట్లాడడం జరిగింది. కానీ వాళ్ళు ఏమి మాట్లాడినా సమాధానం లేదు. అతి వేగంతో పోయడం వల్ల ఈ రోజు ఒక పిల్లాడు బండి ఆపి అడిగితే సమాధానం లేదు, బండి తట్టేసి వెళ్లిపోయారు. అతను ప్రాణాపాయ స్థాయిలో ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు, కాపాడే దిక్కు లేదు. ఈ టిప్పర్లు ఆడిగిపోతున్నాయి, ఏ క్వారీ నుంచి వస్తున్నాయి ఎవరికి తెలియదు. అక్రమ రవాణాలలో వెంటనే సుమారు ఒక రోజుకి 100 నుంచి 150 టిప్పర్లు పోతున్నాయి, డే అండ్ నైట్. ఎక్కడికి పోతున్నాయి, ఎందుకు పోతున్నాయి, లైసెన్స్ ఉన్నదా లేదా తెలియదు. ప్రజలు భయంతో భయపడుతున్నారు. రోడ్లో నిలబడాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. నేషనల్ హైవే మారిపోతున్నారు. ప్రతి టిప్పర్కి
పట్టగట్టిపోతున్నారు. ఎక్కడికి పోతా ఉంది? అడవి గడ్డికి కేబీఆర్ జడ్పీఏ స్కూల్ కి పిల్లలు రోడ్డు మీద నడుచుకుంటున్నారు. భయాందోళనతో భయపడుతున్నారు. ఎన్నోసార్లు చెప్పాం, పట్టించుకోలేదు. ఆపాలి 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 లైసెన్స్ రద్దు చేయాలి. కేసు కట్టాలా? కేసు కట్టాలా? ఎందుకంటే వాడు బండి ఆపితే ఆపి చెప్పాలా? తగ్గేసి నేరుకు పోవాలా? ఆ ఫోటో ఏడమా? హాస్పిటల్ ఫోటో ఏడా? నగర్ దగ్గర వచ్చి సుమారు 2-3 గుద్దేసిపోయారు. అదే మనకి జాత ఉంది. ఫస్ట్ ఒక అతన్ని గుద్దేసినాడు. దాన్ని ఆపేదానికి పోయిన వ్యక్తిని కూడా కొట్టేసి ఆ లారీ అనేది వెళ్ళిపోయింది. ప్రజెంట్ అయితే లారీ లేదు. ఇష్టంగా హెవీ లారీలు అయితే ఇక్కడ పోతానే ఉంటది 24 అవర్స్. అడిగే దిక్కు లేదు దీనికి. ఒకవేళ ప్రాణం పోతే దానికి ఎవరు జవాబుదారీతనం? గ్రామంలో పోయి ఎక్కువ. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ఆదివారం మరో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. రాజమండ్రి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో రాజమండ్రి నుంచి భద్రాచలం వెళుతుండగా మారేడుమిల్లి సమీపంలోని దుర్గమ్మ గుడి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఘాట్ రోడ్లోని ప్రమాదకరమైన మలుపు వద్ద బస్సు ఒక్కసారిగా అదుపు తప్పింది. డ్రైవర్ నియంత్రించడానికి ప్రయత్నించినప్పటికీ బస్సు రోడ్డు పక్కనే ఉన్న కల్వర్ట్ పైకి దూసుకెళ్లి ఆగిపోయింది. కల్వర్ట్ రక్షణ గోడ బలంగా ఉండడంతో బస్సు లోయలోకి పడకుండా నిలిచిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురై కేకలు పెట్టారు. అదృష్టవశాత్తు బస్సు లోయలో పడకపోవడంతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అటు అధికారులు ఇటు ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. సంవత్సరం ముగింపు వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 16 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. దీంతో శ్రీవారి దర్శనానికి సుమారు 16 గంటల నుంచి 24 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ సిబ్బంది అన్నప్రసాద వితరణ, పాలు, త్రాగునీరు అందిస్తోంది.
కొద్దిగా టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమాకు గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం చేస్తున్న జననాయకన్ సినిమానే తన ఆఖరి మూవీ అని ప్రకటించారు. ఇంతకాలం తనకు ఇండస్ట్రీలో సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. తనను ఇంతలా అభిమానించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పారు. ఇక పూర్తి సమయం రాజకీయాలకు కేటాయిస్తానని అన్నారు. మరో 30 ఏళ్లు నిలబడతా, అభిమానులకు సేవ చేసి చేస్తా అని తెలిపారు. ప్రజల్లో ఉండడానికి సినిమాలకు స్వస్తి చెప్తున్నారని విజయ్ స్పష్టం చేశారు. కాగా ఇటీవల జననాయకన్ సినిమా ఆడియో విడుదల వేడుక మలేషియా రాజధాని కౌలాలంపూర్లో జరిగింది. రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయ్కి ఇదే చివరి చిత్రం కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 9న విడుదల కానుంది. ఈ సినిమాకు అనిరుద్ధ్ సంగీతం అందించారు. కాగా ఇప్పటికే రాజకీయాల్లో యాక్టివ్ అయిన విజయ్ వచ్చే ఎన్నికల్లో తమిళనాడులో ఒంటరిగా పోటీ చేయబోతున్నట్లు కూడా ప్రకటించారు. దళపతి పూర్తి స్థాయి ఎంట్రీతో తమిళ రాజకీయం వేడెక్కనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.